ఒకటి నీ బిడ్డను చూస్తాము, రెండవది నీ బిడ్డను దాచటం, మూడవది నీ బిడ్డను పెంచటం. స్త్రీలు ఈ మూడు విషయాలు జాగ్రత్తగా ఉండాలి. వాడు సుందరుడై ఉండుట చూసి, పుట్టిన తర్వాత సుందరుడై ఉండుట చూసిందంట. ఇక్కడ చాలా ఆలోచించాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం ఒకసారి సహాయం చేయమ్మా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం త్వరగా. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూసి, ఓకే చాలమ్మా. ఏం చూసిందండి ఆ తల్లి? నా కొడుకు ఎర్రగా ఉన్నాడని చూసిందా? నా కొడుకు ముక్కు చాలా బాగుంది, కోటేరు దిద్దినట్టుంది అని చూసిందా? ఏమండి ఏం చూసింది? సుందరుడై ఉన్నట్టు చూసి. తెలుగులో సుందరుడై ఉండుట చూశానని ఉంది, కానీ అది ఇంగ్లీష్లో NIV వర్షంలో ఏమైనా ఉంటుందంటే హీ వాజ్ అన్ ఎక్స్ట్రార్డినరీ బాయ్ అని రాయబడి ఉంది ఇంగ్లీష్లో. ఎక్స్ట్రార్డినరీ బాయ్, సామాన్యమైన వ్యక్తి కాదు. ఈ పిల్లడి చూపు, ఈ పిల్లడి దృష్టి, ఈ పిల్లడి ప్రకాశం, చాలా గొప్పవాడైపోతాడు మోషే. ఆ తల్లి ఆ మోషే యొక్క గొప్పతనాన్ని చూసిందట. వీడు మామూలు కాదు, వీడిని ఎలాగైనా దాయాలి. దేవునికి స్తోత్రం. తల్లి బిడ్డను చూసినప్పుడు ఆ బిడ్డను దాయాలండి. తల్లి బిడ్డ పెరగటం అనేది తల్లి చేతిలోనే ఉంటుంది, అమ్మ చేతిలోనే ఉంటుంది. వాడు ఏమి కావాలో ఆ తయారు చేసేటువంటిది అమ్మే. అమ్మ ఎలా తయారు చేస్తే బిడ్డ అలా తయారైపోతాడు. అయితే అమ్మ చేతిలోనే ఉంటుంది. బిడ్డ చెప్తారు, ముందు చెప్తారు మాటలు. కొంచెం మనస్సు పెట్టి వినండి. హల్లెలూయా. అమ్మ తలకాయలు వచ్చి కొంచెం ఈరోజు ఉమెన్స్, యువర్ గ్రేట్ ఉమెన్స్, యువర్ ఎక్స్ట్రార్డినరీ ఉమెన్స్, యువర్ హానరబుల్ ఉమెన్స్. మదర్ ఉంటాను తెలుస్తారా? ఈరోజు మీరు నేర్చుకోవాల్సిన రోజు, ఈ మాటలు మీరు వినాల్సిన రోజు. మీ బాధ్యత, మీ ప్రేమ, మీ యొక్క త్యాగం లోకం గుర్తించలేదు. కనీసం మీరన్నా గుర్తించాలనే మాటలు చెప్తున్నాను నేను. ఓకే, దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆమె చూసిందంట. ఏం చూసింది? అతని యొక్క ఎక్స్ట్రాడినరీ పర్సనాలిటీ చూసిందంటండి. ఏదో ప్రత్యేకత ఉంది పిల్లవాడిలో. నా కొడుకు గొప్ప దైవజనుడు కాబోతాడు, గొప్ప నాయకుడు అవుతాడు, వీడే మమ్మల్ని అందరూ విమోచించాడు, వీడి ద్వారా మేము ఆనందం పొందుతాం. ఆ తల్లిలో ఆ యొక్క అది దేవుడే కలుగు చేసేటప్పుడు మోషేను చూసిందంట. ఓకే, ఇక్కడ మీతో ఒక మాట చెప్తాను, ఒక ప్రశ్న వేస్తాను, జాగ్రత్తగా వినండి. అమ్మ అనండి. అమ్మ బాగా మాట. అమ్మ అన్నయ్య, అమ్మాను బుజ్జిగా అమ్మాను నాన్న అన్నాను కదా. అమ్మ అన్నాడు. అమ్మ తల్లి అనండి. ఈ రెండింటికి తేడా ఏంటి చెప్పండి. కలుస్తే పెదాలు. ఓకే, తల్లి అంటే కలవడం. దేవుడికి స్తోత్రం. మళ్ళీ చెప్పేవారు. ఓకే, ఇంకా అమ్మకి తల్లికి తేడా ఏంటి? ఓకే, నేను చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో కష్టపడి ధ్యానం చేసి మీకోసం ఈ మాటలు చెప్తున్నాను. అమ్మకి తల్లికి తేడా ఏంటంటే, అమ్మ ఏం చేసిందంటే డబ్బాలు పౌడర్లు రాసింది. ప్రైజ్ ది లార్డ్. నెయ్యి పప్పు మెత్తగా పిసికి కలిపి నోట్లో కుక్కి పప్పు గుద్ది పెట్టి నెట్టి పెట్టింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా బిడ్డ దుడ్డులాగా పెరగాలి, పెరుగుగా తినాలి నా బిడ్డ. ఓకే, హల్లెలూయా. మమ్మీ చేసిందంటే నాకు పొట్ట మీద 6 రాత్రులు పెట్టింది, శిలువలాగా. మా పట్ల ఇప్పుడు కూడా
ఈ పైన, ఈ కింద, ఈ పక్క మళ్ళీ ఖాళీలో మధ్యలో కూడా మొత్తం ఇట్ట 6 వాతలు పెట్టింది. నేను పెద్దోడిని అయినాక మమ్మల్ని అడిగాను, ఎందుకమ్మా ఇట్ట అంటాను. నేను ఏడవలేదంటే ఎట్ట పెట్టేవని అడిగాను. సూది కాల్చేయ ఆమదంలో కాల్చి ఆ సూదిని తట్టించాను అంటే. ఎందుకని నేను ఏడవలేదంటే ఏడ్చేవాడు అని చెప్పింది. ఎందుకమ్మా ఏడిపించేవాడితేను, అన్నం బాగా అరగాలని, నీ పేగులన్నీ కదలాలని, నీకు బాగా జీవశక్తి పొందాలని ఇట్లా కాల్చానయ్యా. నువ్వు ఏడుస్తా ఉంటే ఆ పేగులన్నీ కదిలిపోతాయి. ఎంత బాగా ఏడిస్తే నీకు అంత ఆకలి ఉంటుంది, అన్ని పాలు తాగుతావు, నీకు అంత ఆరోగ్యం వస్తుంది. నిజమేనండి, ఆ సూత్రం నిజమే. తవిడి బియ్యం లెక్కలేకుండా తినేసానండి నేను ఒక టైంలో, పెళ్లి కాకముందు. తవిడంటే తెలుసండి, తవిడంటే మనం అందరూ తింటాం. పెద్ద కోడి కూడా నిజం చెప్తున్నానండి నేను. తవిడు ఇప్పుడు ఈ డబ్బా తవిడు కాదు, ఎంత ఉండేది స్వాల, ఆ రోజుల్లో స్వాల ఎంత ఉండేది. 2 స్వాలకు వచ్చి పోసుకొని నేనే వండుకొని టమాటాలు తీసుకొని ఉప్పు కారం వేసుకొని కొట్టుకుని తెగింది నాకు. అంతే, ఇది బాగా తెచ్చింది, అది ఉడికింది. ఇది ఎంత అడల్పు పల్లెం అంటే ఎంత ఉండేది ఆ రోజుల్లో. అన్నం కూర మొత్తం మిగలబడతాయి. విధంగా అమ్మ అలా చేసింది, నన్ను ఎంత బాగున్నాను కారణం అమ్మాయి. ఓకే, నేను ఎందుకు ఏం చెప్తున్నానంటే, తల్లి అమ్మ అంటే ఏంటంటే నీకు డబ్బాలు కూడటం వస్తుంది. నీకు బాగా పప్పు నెయ్యి పెట్టి కుక్కి బతిలాడి పెట్టింది. బాగా తినాలి, నువ్వు గంతులు వేయాలి, బాగా పరిగెత్తాలి. ఇది అమ్మ. ఇక తల్లి అంటే నేను చెప్తాను. ప్రైజ్ ద లార్డ్. అదే వింటున్నారా మీరు? వింటున్నారా? ఏనండి, జాగ్రత్తగా అంటారు. తల్లి ఏం చేస్తుందంటే నిత్యము మోకరించి బిడ్డ కోసం దేవునికి మొరపెడతాం. తేడాను గుర్తుపెట్టుకో, చేయి. ఇప్పుడు చెప్పు తేడా చెప్పు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అమ్మ అండ్ తల్లి? చెప్పు. అమ్మ అంటే ఏంటి? పాలు పట్టింది. తల్లి అంటే ఇదో మరి పొద్దుకు అమ్మ కావాలి, తల్లి కావాలి, అటుబేలు కావాలి, బియ్యం కావాలి, సిక్కుర కూడా కావాలి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ప్రైజ్ హల్లెలూయా. తల్లి అంటే మోకరించి బిడ్డ కోసం ప్రార్థన చేస్తుంది. దేవుడికి బిడ్డకి మధ్యవర్తిగా నిలబడి మొరపెట్టేటువంటి పర్సను తల్లి. ప్రైజ్ హల్లెలూయా. అమ్మ అంటే ప్రేమ అనేది తను కష్టపడింది, తను చచ్చిపోయింది బిడ్డ కోసం, ప్రాణం పెట్టింది బిడ్డ కోసం. ప్రాణం పెట్టింది అమ్మ. తల్లి దేవుడికి మొరపెట్టింది బిడ్డ కోసం. బిడ్డకి దేవుడికి మధ్య నిలబడేది. చెప్తాను నేను మీతో. గల్తీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25-26 వచనాలు. దయచేసి సహాయం చేస్తారు. జాగ్రత్తగా వినండి ఈ మాటలు. గల్తీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25-26 వచనాలు. ఈ హాగరు అనేది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది కనుక ఆ నిబంధన దానికి రీటయ్యున్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. అది మనకు తల్లి. తల్లి యెరూషలేము తల్లి. హాగరు ఏంటంటే ప్రస్తుతం అంటున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యం అంటున్నది. తల్లి దాస్యం అంటున్నది, పిల్ల దాస్యం అంటున్నది. తల్లి దాస్యం అంటున్నది, పిల్లలు కూడా దాస్యం అంటున్నారు. తల్లి ప్రేమ ఎంతో బిడ్డ క్షేమం కోసం పాగులాడింది, కానీ అమ్మ ప్రేమ ఆ బిడ్డల దగ్గర అది అందించలేదు. బిడ్డలు తను ఆశించింది అందించలేదు తల్లి. సరే, అమ్మ. తల్లి అయితే ఆ
దేవునికి బిడ్డకు మధ్య మొరపెట్టి దేవునికి అప్పగిస్తారు. కనుక తల్లి పైనున్న యెరూషలేము మనకు తల్లి. ఈ మాట నేను పెద్దగా వివరించలేదు, మీరు అర్థం చేసుకోండి. అమ్మ అంటే బానిసే. అమ్మ బానిస కాబట్టి బిడ్డ కూడా బానిసే. మా అమ్మ ఒకసారి ఒక రాజకీయ నాయకుడు, ఆయన చాలా మందికి ఉద్యోగం ఇప్పించాడు. ఆయన దగ్గరికి తీసుకెళ్ళింది నన్ను, అయ్యా ఆయన గారు ఉమామహేశ్వరరావు గారు అంటే కొత్తపల్లి ఉమామహేశ్వరరావు గారు ప్రెసిడెంట్. ఆయన ద్వారా చాలా ఉద్యోగాలు ఇచ్చారు. ఆయన కింద పనిచేసేవాళ్ళు. వెళ్ళి అయ్యగారు అబ్బాయి చదువుకున్నాడండి, ఏదైనా ఉద్యోగం ఇప్పించండి అంటే పక్కపక్క అన్నారు. ఏం చదివాడు? 12 తరగతి చదివాడు. డిగ్రీ చదివిన దేశాన్ని కొడుకు ఉద్యోగం లేదు, నీ కొడుక్కి ఇద్దరు ఉద్యోగం పోయా అన్నాడు. అన్నట్టు నీళ్ళు పెట్టింది. ఆ రోజు మా అమ్మ కళ్ళు చూశాను, చాలా ఆ కళ్ళు తుడిచి అన్నాను, అమ్మా నేను నమ్మిన దేవుడు నాకు ఉద్యోగం ఇస్తాడమ్మా, పర్వాలేదమ్మా. అదే ఊర్లో అదే వ్యక్తి ద్వారా నాకు దేవుడు ఉద్యోగం ఇచ్చాడు. హల్లెలూయా. అవిశ్వాసం పరలోకమందున్న యెరూషలేము మనకు తల్లి. అక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసం మధ్యవర్తిగా మొదలుపెడతామన్నటువంటి తల్లి మోకరిస్తుంది బిడ్డ కోసం, తల్లి గోజాడింది బిడ్డ కోసం. పరలోకమందున్న ఆ పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది, అది మనకు తల్లి. తనే పాపులాడు కానీ దేవుడికి చెప్పి దేవుడి ద్వారా పని చేయించేటువంటి వ్యక్తి తల్లి. తనే ప్రయాసపడి తన ప్రేమనంతా కుమ్మరించి బిడ్డను పెంచాలని, బిడ్డను మహిమలో తేవాలని ప్రయాసపడే వ్యక్తి అమ్మ. ఓకే, ప్రయత్నాలు మీకు ఏమన్నా అర్థమైందా? తేడా దొరికిందా మీకు? తల్లికి అమ్మకు తేడా అర్థమైందా? ఏదో కొంచెం అర్థమైనట్టుంది మా అమ్మాయికి. ఓకే, అర్థమైంది. అర్థం కాకుండా ముందుకు వెళ్ళిపోతాను, జాగ్రత్తగా వినండి. తల్లి యెరూషలేముకి గుర్తు. అమ్మ అంటే చెప్తాను కొంచెం, అమ్మ అంటే మీకు అర్థం అవ్వడానికి. నాకు కొంతమంది అమ్మలు గుర్తు బాగా. కొడుకులకి ఈ డ్రెస్ వాళ్ళే సెలెక్ట్ చేస్తారు. చక్కగా రంగుల డ్రెస్, ఈ తెల్ల గులాబీ మీదకి ఈ తెల్ల చొక్క మీదకి నల్ల నాకైతే బాగుంటుంది, బురుగు అయితే బాగుంటుంది. చక్కగా ఆ బట్టలు వేసి వాటిని చక్కగా ఉక్కులు క్రాపులు తిరగటము. అమ్మాయిలకి ఏమో ముక్కులకి పెడతాము, చెవులకి పెడతాము, గులాబీ పెట్టినప్పుడు మరి ఎర్ర గాజులు వేయటము కదా, ఎర్ర చొక్క ఎర్ర లంగా వేయటము. ఇట్లాగా అమ్మ ఏం చేస్తుందంటే చెడ చక్కగా వేయటము, ముందుకు ఒక జడ వేయటం, ఎరకు దువ్వి ఎరపిలాంటి చేతులు వేయటం, ఇవన్నీ కలిపి మళ్ళీ ఇట్లాగా అమ్మ చేసే పని అన్నమాట. అమ్మ గుర్తవుతుందా మీకు? మీ అమ్మ మిమ్మల్ని డెకరేట్ చేసినప్పుడు దేవుడి దగ్గర స్తోత్రం, అమ్మకు వందనాలు చెప్పండి. తల్లి ఏం చేస్తుందంటే మోకరిస్తుంది. తల్లి మోకరిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.